ఢిల్లీలోని రోహిణిలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన నేపథ్యంలోనే ఈ బీహార్కు సంబంధించిన నలుగురు గ్యాంగ్స్టర్లను ఢిల్లీలోని పంచాలి రోడ్లో అంటే ఢిల్లీ రోహిణిలోని 24వ సెక్టార్లో ప్రజెంట్ మనం ఆ సెక్టార్ ఏదైతే ఘటన జరిగిందో ఘటన వద్దనో ప్రజెంట్ మనం చూస్తున్నాం. నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే గ్యాంగ్స్టర్లు ఎవరైతే ఉన్నారో గ్యాంగ్స్టర్లు ప్రయాణిస్తున్న కారు DL1C4707 వాహనంలోనే వారు ప్రయాణిస్తున్నారు. గ్యాంగ్స్టర్లు వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ముందస్తుగా వారికి ఉన్న సమాచారం మేరకు పోలీసులు, ఇటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మరోవైపు బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు ఈ గ్యాంగ్స్టర్లు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఈ గ్యాంగ్స్టర్లు, బీహార్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలాగే బీహార్ పోలీసుల ఎన్కౌంటర్లో నలుగురు వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. హతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ కూడా ఉన్నారు. ఇద్దరు కూడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కానీ ఇటు బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఈ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో వారు కూడా ప్రతిదాడి చేసే నేపథ్యంలోనే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందంటూ కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. అంటే ఈ రోహిణి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు ఈ ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగిన నేపథ్యంలో వారు బీహార్ పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో బీహార్కు చెందిన నలుగురు బడా గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల గ్యాంగ్ లీడర్ మోస్ట్ వాంటెడ్ రంజన్ పాఠక్ కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉందంటే ఎందుకు ఎన్కౌంటర్ చేశారంటే వారు ఏమన్నా ఇక్కడ ఢిల్లీలో ఏమైనా ప్లాన్ వేశారా, ఏదైనా నేర కార్యకలాపాలకు సంబంధించి ఏమైనా వ్యూహం వారి దగ్గర ఉందా, పథక ప్రణాళిక ఏమైనా చేశారనే కోణంలో కూడా ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఉదయం 2:20 సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వారు ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు దాడికి సంబంధించి అనేది కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు వారు ప్రయాణించిన వాహనాన్ని ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ కొన్ని శాంపిల్స్ను, ఇక్కడ ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. అంటే ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఢిల్లీ వేదికగా వారొక పెద్ద దాడి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారనే సమాచారం నేపథ్యంలోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అలాగే బీహార్ పోలీసులు సమీక్షంగా ఈ ప్రాంతంలో వారు వల్లపన్ని వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ నలుగురు బీహార్లోని అనేక హత్యలు అలాగే సాయుధ దోపిడీలతో సహా అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఢిల్లీ పోలీసులు అలాగే వారు బీహార్ పోలీసు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అయితే దీనిపై బీహార్ డీజీపీ వినయ్ కుమార్ కూడా ఈ ఎన్కౌంటర్ పైన స్పందించారు. మొత్తం ఒకవైపు మనం చూస్తున్నాం ఫోటోగ్రాఫర్ కూడా, లేడీ ఫోటోగ్రాఫర్, ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన లేడీ ఫోటోగ్రాఫర్, మరోవైపు ఢిల్లీ పోలీసులు ఇక్కడ ఎవిడెన్స్ను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వాహనంలో ప్రయాణించే సందర్భంలో వారి దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా ఆ వాహనంలో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి అనే దానిపై కూడా వారు అక్కడ చర్చ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అంటే వీరు ఎవరైతే ఈ బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ముఠా గురించి సమాచారం సేకరించడానికి మేము చాలా ప్రయత్నించాము. ఆ సమాచారం ఆధారంగా సీతామర్హి పోలీసులు ఇటు ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీ పోలీసులు సమన్వయం చేసుకుని వారిని గుర్తించడానికి ప్రయత్నించారని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన వాహనాలు కూడా ఇక్కడ వారు వచ్చిన వాహనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు అలాగే ఫోరెన్సిక్ బృందం ఇక్కడికి వచ్చి ఎవిడెన్స్ను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ఇటు బీహార్ డీజీపీ మాట్లాడుతున్నప్పుడు చూస్తే కనుక అక్కడ వారిపైన ఎన్నో నేరాలు చేశారు, ఎన్నో హత్య నేరాలు, దోపిడీలకు సంబంధించి కూడా వారిపై అనేక కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే వారు దాడులకు ప్రణాళికను, వ్యూహాలను సిద్ధం చేస్తున్నారనే సమాచారం మా దగ్గర ఉన్న నేపథ్యంలో వారిని పట్టుకునే ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా ఢిల్లీ పోలీసులు మాకు సహకారం అందించారు. ఇద్దరు కూడా ఆపరేషన్ నిర్వహించే సందర్భంలో వారిని అడ్డగించే క్రమంలో వారు దాడి చేసే నేపథ్యంలోనే ప్రతిగా దాడి చేయాల్సి వచ్చిందంటూ కూడా ఇటు బీహార్ డీజీపీ చెప్తూ ఉన్నారు. ముఠాలో మరికొంతమంది సభ్యులు కూడా ఉన్నారు, వారి గురించి కూడా సమాచారం సేకరిస్తున్నామని చెప్తున్నారు. అయితే సీతామర్హి పోలీసులు మరియు మొత్తం జిల్లాను సీతామర్హి పోలీసులను అక్కడున్న జిల్లాను, సీతామర్హి జిల్లా ఏదైతుందో బీహార్లో అక్కడ అనేక కార్యక్రమాలను వారు దాడులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా మేము సమాచారం సేకరిస్తున్నామంటూ కూడా బీహార్ డీజీపీ వినయ్ కుమార్ చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా ముఠాకు కూడా ఒక పేరు పెట్టారు. ఆ పేరు కూడా అంటే వారు కాంట్రాక్ట్ కిల్లర్లు. వారు తమ ముఠాకు సిగ్మా అండ్ కంపెనీ అంటే ఆ కంపెనీకి వారు ఏదైతే గ్యాంగ్స్టర్ ఉందో ఆ గ్యాంగ్స్టర్ దానికి ఒక సిగ్మా అండ్ కంపెనీ అని పేరు పెట్టారు. అదే వారి ఉద్దేశాలను
అక్కడ వారు చేసే దాడులను బట్టి మనకు అర్థమవుతుందనేది కూడా ప్రధానంగా బీహార్ డీజీపీ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉదయం సమయంలో రోహిణిలో కాల్పుల మోత పరిసర ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అంటే ఈ రోహిణి ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ అనేక మంది ప్రజలు కూడా సమీపంలోనే ఇక్కడ వారందరూ కూడా నివాసం ఉంటూ ఉన్నారు. ఉదయం సమయంలో కాల్పుల మోతతో వారందరూ కూడా భయభ్రాంతులకు గురైనట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. వెంటనే పోలీసులు ఎవరైతే కాల్పుల్లో మృతి చెందారో వారందరి డెడ్ బాడీస్ని కూడా ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అయితే నలుగురు కూడా మృతి చెందారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఆ కారు ఏదైతే 4707 వేలో వాహనం ఏదైతుందో అది, మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బంది వారందరూ కూడా ఎవిడెన్స్ను కలెక్ట్ చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి వీరితో పాటు మరికొంతమంది ముఠా సభ్యులు గ్యాంగ్స్టర్లు ఉన్నారు. వారి గురించి కూడా మేము సమాచారం సేకరిస్తున్నామంటూ కూడా ఇటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మరోవైపు బీహార్ డీజీపీ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలోని రోహిణి సెక్టర్ 24లోని పంచాలి రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మన వెనకే ఫోరెన్సిక్ ల్యాబ్, అలాగే వారు ప్రయాణించిన వాహనం ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బంది, మరోవైపు వారి వాహనం దర్శనమిస్తుంది. అయితే మరి కాసేపట్లోని కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, అంటే వారి దగ్గర ఎటువంటి సమాచారం సేకరించారు, ఎంతమంది చనిపోయారు అధికారికంగా, అంటే నలుగురు చనిపోయారని చెప్తూ ఉన్నారు. ఆ వాహనంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎటువంటి ఆధారాలతో వారిని పట్టుకోగలిగాము, అంటే ఎందుకు అటాక్ చేశాము, వారు మాపై అటాక్ చేసిన నేపథ్యంలో మేము ఎన్కౌంటర్ చేశామనేది కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఇటు బీహార్ పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా వీరు ఇక్కడ ఉన్నట్లు ఈ విధంగా తెలిసింది. వారు ఎటువంటి దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అనే అంశాలపై మాత్రం మరి కాసేపట్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, అలాగే బీహార్ పోలీసులు సంయుక్తంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో బిగ్ టీవీ, రోహిణి.